వికారాబాద్ దాడి ఘటనలో నిందితులను వదిలే ప్రసక్తే లేదన్నారు ఐజీ సత్యనారాయణ. నిందితుల సెల్ ఫోన్ల ఆధారంగా మరిన్ని వివరాలు సేకరిస్తున్నామన్న ఐజీ ప్రధాన నిందితుడికి బీఆర్ఎస్తో సంబంధాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇక విచారణ చేపట్టేందుకు 3 ప్రత్యేక అధికారులను నియమించినట్లు వెల్లడించారు. కలెక్టర్ గారు దిగిన ఫస్ట్ కారులో దిగినా ఆయన 300-200 మీటర్లు ఉన్నాయి డిఫరెన్స్ కాన్వాయ్కి. దిగగానే వాళ్ళు డౌన్ అంటూ మీదకి వచ్చేసి ఒకేసారి మాబు కర్రలతో రాళ్లతో ఆయన చేజ్ చేసి కడా చైర్మన్ వెళ్ళిన పిడిగుద్దులతో వేసి ఆఖరి ఇంత పెద్ద డేంజరస్ రాళ్లతో ముందస్తు ప్రణాళికతో అటాక్ చేశారు. కలెక్టర్ గారు అప్రమత్తమయ్యి కారులో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కడా చైర్మన్ అండ్ అడిషనల్ కలెక్టర్ గారిని చాలా ఒక గ్రూప్ ఆఫ్ యూత్ చుట్టుముట్టి చేసినప్పుడు డిఎస్పీ వికారాబాద్ అండ్ మిగతా డిఎస్పీలు రెస్క్యూ చేశారు. డిఎస్పీ కూడా దెబ్బలు తగిలినాయి, కడా చైర్మన్ గారికి కూడా దెబ్బలు తగిలినాయి. సో ఇమీడియట్గా ఇదంతా కూడా 3-4-5-6 నిమిషాల లోపులోనే జరిగిపోయింది. సో ఫస్ట్ కలెక్టర్ గారిది అయితే 2-3 నిమిషాల్లోనే లైట్నింగ్ లాగా ఇంత కుట్రపూరితంగా అన్ఎక్స్పెక్టెడ్గా అతను నమ్మించి తీసుకెళ్ళి ఈ విధంగా చేయడం అనేది పోలీస్ శాఖ ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. టెక్నికల్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేస్తున్నారు. దీంట్లో ఎంతటి వారైనా ఎవరైనా సరే ప్రత్యక్ష పరోక్షంగా ఈ సంఘటనకు బాధ్యులైన వారు ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. అట్లాని ఎవరిని కూడా అమాయకుల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయడం కానీ అనవసరంగా హెరాస్మెంట్ చేయడం కానీ జరగదు. అతను హిస్టరీ కూడా బాగోలేదని చెప్తున్నారు. సో అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదో అసిస్టెంట్ డైరెక్టర్ చిన్న షార్ట్ ఫిల్మ్స్లో సినీ ఫీల్డ్లో కూడా ఉన్నారని చెప్తున్నారు. సో దాని గురించి మొత్తం అంతా కూపీ లాగుతున్నాం. బట్ అక్కడ ఆ రోజు మాత్రం ఎవిడెన్స్ ప్రకారం అతను కానీ అంతకుముందు జరిగిన దాంట్లో కానీ పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం సమాయత్తం చేసి మిస్లీడ్ చేసి మొత్తం దాంట్లో ఇప్పుడు వరకు అతనే ప్రధాన పాత్రధారిగా మాకు అనిపించింది. దాని మీద కొంతమంది యూత్ని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు 16 మందిని రిమైండ్ చేయడం జరిగింది. మిగతా కూడా పట్టుకుంటాం. సురేష్ను కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. అన్నీ రికార్డు కావండి, మనం పట్టుకుంటేనే తెలుస్తుంది మనకి. బట్ అతను ఎక్కువసార్లు మాట్లాడడం వాస్తవం. అట్లాగే రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీలో ఒక ఆయన హోదా ఇచ్చారని చెప్పబడుతుంది, యూత్ లీడర్గా, మండల యూత్ లీడర్గా. సో రైతులాగా అతను తలపాగా చుట్టుకుని తీసుకురావడం, అతను కలెక్టర్తో మాట్లాడటం, రైతులాగానే నమ్మారు అందరూ, కలెక్టర్ గారు నమ్మారు. సో మొత్తం పూర్తిగా దర్యాప్తు జరుగుతుంది. దాని వెనకాల అతన్ని ఎవరు ప్రోత్సహించారు, ఎవరు ప్రేరేపించారు, అతను ఎంతమందిని ప్రేరేపించాడు వీడియోలో క్లియర్గా ఉందండి. ఎవరైతే దాడి చేశారో లేని వాళ్ళని ఎవరిని పెట్టేది లేదు. అట్లాగే అతను ఎవరైతే చేశారో దాన్ని కూడా క్లియర్గా ఉంటుంది ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్. ఎవరు దాన్ని యాడ్ చేసేది లేదు, ఉన్నదే తీసేది లేదు, ఎవరికి సాధ్యం కాదు. సో దాని ప్రకారం దర్యాప్తు చాలా ఖచ్చితంగా, చాలా నిక్కచ్చిగా, పర్ఫెక్ట్గా, సాంకేతిక పరంగా వీడియోస్ గ్రఫీ ద్వారానే చేసి అమాయకులను ఎవరిని ఇరికించం, ఉన్న వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాం.